హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు ఓసీఐ కార్డు మైనర్స్కి యూఎస్ఏ నుంచి ఎలా అప్లై చేయాలి అనేది నేను ప్రాసెస్ చూపిస్తానండి. ఎందుకంటే ఇది కొత్త ప్రాసెస్ వచ్చింది. ఇంతకుముందు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది సీకేజీఎస్ వాళ్ళు చూసుకునే వాళ్ళు సర్వీసెస్. సో ఇప్పుడు విఎఫ్ఎస్ అని చెప్పి కొత్తగా మారింది. సో ఆ విఎఫ్ఎస్ ఆ ఓసీఐ కార్డు మైనర్స్కి ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ నేను ఈరోజు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. సో ఇది ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అండి. సో ఓసీఐ టైప్ మనం ఇక్కడ చూస్ చేసుకున్న దాని ప్రకారంగా ఇప్పుడు మనం న్యూ ఓసీఐ రిజిస్ట్రేషన్ కాబట్టి అది చూస్ చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ మనకు ఓవర్వ్యూ చూపిస్తుందండి. లైక్ ఏంటి అసలు ప్రాసెస్లో, లైక్ స్టెప్స్ ఏంటివి, ఎంత ఫీజు, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఫోటో స్పెసిఫికేషన్ ఎంత ఉండాలి, ప్రాసెసింగ్ టైం ఎంత, ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ మనకు గైడ్ ఉంది విఎఫ్ఎస్ సర్వీసెస్ వాళ్ళవి. సో ఫస్ట్ వచ్చేసి న్యూ ఓసీఐ రిజిస్ట్రేషన్ మనం చేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం ఎలిజిబిలిటీ, సో ఏంటి అసలు మనం ఓసీఐ కార్డు హోల్డర్కి ఎలిజిబులా కాదా అని చెప్పి ఇక్కడ తెలుసుకోవాలి. సో దాని తర్వాత ప్రీ రిక్వెసైట్స్ అండి, అంటే లైక్ ఇప్పుడు ఫోటో స్పెసిఫికేషన్స్ కానీ సిగ్నేచర్ స్పెసిఫికేషన్ కానీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది. సో దాని ప్రకారంగా ఇక్కడున్న స్పెసిఫికేషన్ ప్రకారంగా మనకు ఫోటో కానీ తర్వాత సిగ్నేచర్ కానీ వాటి ప్రకారం మనం క్రియేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ కూడా మ్యాక్సిమం సైజు 1000 KB కన్నా మించకూడదండి. ఎందుకంటే సిస్టమ్ అలో చేయదు మ్యాక్సిమం మోర్ దెన్ 1000 KB సైజ్ ఉంటే. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చెక్ లిస్ట్ కూడా ఇచ్చాడు డాక్యుమెంట్స్. ఇక్కడ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఏంటిది ప్రాసెస్ ఎలా ఉంటుంది అని కూడా చూపించాడండి. మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంపార్టెంట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత విఎఫ్ఎస్ నుంచి ఎలా చేయాలి, తర్వాత గైడ్ లైన్స్ ఎలా షిప్ చేయాలి మనం విఎఫ్ఎస్ సెంటర్కి. ఓకే, సో అంటే వాళ్ళు ఆఫర్ చేసిన షిప్పింగ్ సర్వీసెస్ నుంచి చేయాలా, లేకుంటే మనం ఓన్గా మనము లేకుంటే ప్రీపెయిడ్ లేబుల్స్ బయట కొనుక్కొని చేయాలా, లేకుంటే ఏంటిది అనే ప్రాసెస్ కూడా ఓవర్వ్యూ ఇచ్చాడు ఇక్కడ. సో నేను మీకు క్లియర్గా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ మీరు అంత పెద్దది చూడనవసరం లేదు, ఎందుకంటే నేను క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి లిస్ట్ అవుట్ చేస్తాను. మీరు దాన్ని బ్లైండ్గా ఫాలో కావచ్చండి. ఎందుకంటే నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను మా కొడుక్కి అప్లై చేశాను, ఏమి ఇష్యూస్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది నాకు. సో కాబట్టి మీరు బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు డాక్యుమెంట్స్ అన్ని. సో ఇక్కడ పాలసీ కూడా ఇచ్చాడండి, లైక్ ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉంటే ఆఫ్టర్ 21 days తర్వాత ఏమవుతుంది అప్లికేషను. సో అది తర్వాత అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా రిక్వెస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఏ వీక్ మనం రెస్పాండ్ కావాలి అంటే అట్లాంటి మొత్తం ఓవర్వ్యూ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. సో దీన్ని మీరు జస్ట్ మీ ఓవర్వ్యూ కోసం నేను మీకు చూపిస్తున్నాను అండి. బట్ నేను మొత్తం ప్రాసెస్ అంతా నేను ఓవర్వ్యూ చూపిస్తాను. సో ఫీజు ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను మనకి. సో మీరు చూసినట్టయితే న్యూ ఓసీఐ కార్డ్ $275 ఉంటుంది, లైక్ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్కి $3. సో విఎఫ్ఎస్ సర్వీస్ ఫీ వచ్చేసి 15.9. ఆప్షనల్ ఫీ అండి కొరియర్ సర్వీసెస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డాక్యుమెంట్స్, సో అడల్ట్స్కి అయితే ఏ చెక్ లిస్టు, మైనర్కి ఏం చెక్ లిస్టు, సో ఫారెన్ స్పౌస్కుంటే ఏం చెక్ లిస్టు, అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఫోటో స్పెసిఫికేషన్ అండి ఇక్కడ. సో డెఫినెట్గా ఫొటోస్ అయితే మనం ఏ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసాడో దాని ప్రకారంగానే మనం ఫొటోస్ తీసుకోవాలి. ఇక్కడ చూపించిన స్పెసిఫికేషన్ ప్రకారంగా ఈవెన్ ఫర్ సిగ్నేచర్ ఆల్సో. సో ఇక్కడ క్లియర్గా మనకి ఫోటో స్పెసిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం ఫాలో కావడం అండి. సో ప్రాసెసింగ్ టైం కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి, ఏ సెంటర్కి మనం పంపిస్తే ఆ సెంటర్ ప్రకారంగా సో ఎంత పడుతుంది టైము మన అప్లికేషన్కి, ప్రాసెసింగ్కి, న్యూ ఓసీఐకి ఎంత పడుతుంది, తర్వాత రీఇష్యూకి ఎంత పడుతుంది అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ మనకి. సెంటర్ వైజ్గా ఎన్ని వీక్స్ పడుతుంది ఏంటిదని. సో మనం సో నేను ప్రాసెస్లో చూపించేటప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ నేను ఈవెన్ అప్లికేషన్లో డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తానండి. సో నేను ఆల్రెడీ నా కొడుకు అప్లై చేశాను కాబట్టి ఐ కాంట్ ప్రొవైడ్ ది జెన్యూన్ డీటెయిల్స్, బట్ అట్లీస్ట్ శాంపుల్ డేటా ప్రొవైడ్ చేసి నేను మ్యాక్సిమం ఎంతవరకు అయితే ప్రాసెస్లో పోగలను అంతవరకు నేను చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ అప్లై ఎలా చేయాలని చెప్పి సింపుల్ స్టెప్లో చూపించాడు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లో సెకండ్ స్టెప్కి వెళ్దామండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తే, సో సెకండ్ స్టెప్ బేసిక్గా ఏంటంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ స్టెప్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు యాక్చువల్లీ 2 లింక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని అక్కడ ఫిల్ చేసినా కూడా అది గవర్నమెంట్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది, ఇక్కడ ఫిల్ చేసినా కూడా సరిపోతుందండి. సో మీరు ఎనీ లింక్ పైన మీరు క్లిక్ చేయొచ్చు. సో మీరు క్లిక్ చేస్తే అక్కడ ఓసీఐ గవర్నమెంట్ వెబ్సైట్కి, ఇండియన్ గవర్నమెంట్ ఓసీఐ వెబ్సైట్కి ఇక్కడికి వెళ్తుంది. సో ఈ ఓవర్లేస్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కనబడుతుంది కదండి ఓసీఐ రిజిస్ట్రేషన్. ఆ ఓసీఐ రిజిస్ట్రేషన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డు అంటే ఓసీఐ. సో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే న్యూ ఓసీఐ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి, ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి, తర్వాత సిగ్నేచర్ అప్లై చేయడానికి, స్టేటస్ చెక్ చేసుకోవడానికి అన్నీ ఇక్కడ మనకు ఉన్నాయండి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మీరు నేను క్లిక్ చేసి చూసారు కంటే అది ఏంటంటే మన స్టేట్ ఏ జ్యూరిడిక్షన్ కిందకి వస్తుందో చెక్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ మీకు నేను అది కూడా చూపిస్తాను, లైక్ మీ స్టేట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్టేట్ ప్రకారంగా
ఏ ఏ సెంటర్కి మీరు అప్లై చేయాలి విఎఫ్ఎస్, ఏ విఎఫ్ఎస్ సెంటర్కి మీరు సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనున్న స్టేట్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒహాయోలో ఉన్నాను అనుకోండి. సో ఆ ఒహాయో స్టేట్ ప్రకారంగా నేను అప్లై చేయాల్సిన సెంటర్ వచ్చేసి న్యూయార్క్. సో అలా ఫస్ట్ మీరు గవర్నమెంట్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే ముందు మీరు ఇది కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. మీ రెసిడెంట్ స్టేట్ ప్రకారంగా మీరు ఏ సెంటర్కి మీరు అప్లై చేయాలి ఈ ఓసీఐ కార్డ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ అండి. సో దాని తర్వాత ఇక్కడ నేను మీకు బేసిక్గా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేది నేను లిస్ట్ అవుట్ చేశానండి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ నుంచి. సో మీకు మనకు 2 ఫొటోస్ కావాలి. ఒకటి వచ్చేసి మనము ఫిజికల్ కాపీ పైన ఫిక్స్ చేయడానికి, ఇంకోటి వచ్చేసి డిజిటల్ కాపీని మనము గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి. సో అలాగే థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి ఒకవేళ మన పిల్లలు వచ్చేసి బిలో 5 years ఉంటే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కావాలి. ఒకవేళ లేదు మోర్ దాన్ 5 years ఉంటే సిగ్నేచర్ సరిపోతుంది. సో అలాగే మనకు నేను ముందు మెన్షన్ చేసినట్టు ఫొటోస్కి మనకి స్పెసిఫికేషన్స్ మస్ట్ అండ్ చూడండి, ఫొటోస్కి సిగ్నేచర్స్కి. దాని ప్రకారంగా మనం 2x2 సైజ్లో మనకి 2 ఉండాలి. సో తర్వాత మనకి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఫోటో కాపీస్ ఇక్కడ నేను మీకు చూపించాను. లైక్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎనీ యూటిలిటీ బిల్స్ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, వీటిని కూడా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. సో అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ డెఫినెట్గా మనం ఏం మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా మనం అప్లోడ్ చేయడం కానీ అన్నీ ప్రొవైడ్ చేయాలండి. లేదంటే కంపల్సరీ ప్రాసెస్ డిలే అవుతుంది. సో లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే మళ్ళీ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో అందుకే కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ నేను పేరెంటల్ ఆథరైజేషన్ ఫామ్ని క్లిక్ చేశాను. సో ఎలా ఉంటుంది పేరెంటల్ ఆథరైజేషన్ ఫామ్ అనేది కూడా మనకి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఇచ్చాడు. సో ఇది ఫార్మాట్. సో దీన్ని మనము ప్రింట్ తీసుకొని దీన్ని ఫిలప్ చేసి డీటెయిల్స్ అన్నీ, సో మనము పిల్లోని లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టించి మన ఇద్దరు పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ సిగ్నేచర్ చేసి మనం దీన్ని నోటరైజ్ కూడా చేయాలండి మనము నోటరీ పబ్లిక్ దగ్గర. ఇక్కడ చూసినట్లయితే అండి మనం ఒరిజినల్ పాస్పోర్ట్ ఆఫ్ మైనర్ అప్లికెంట్ని మనము సెండ్ చేయాలి. సో వాళ్ళు మళ్ళీ మనకి ఎలాగో బ్యాగ్స్ సెండ్ చేస్తారో అది మీ ప్రాసెస్లో నేను చూపిస్తాను మీకు. సో తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కూడా మనము సబ్మిట్ చేయాలండి. అంటే ఇప్పుడు మనము ఇండియన్ ఆరిజిన్ పేరెంట్స్ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం అప్లై చేస్తుంటే పేరెంట్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ 2 pages ఆఫ్ పాస్పోర్ట్ ఫోటో కాపీస్ మనము ప్రొవైడ్ చేయాలి. సో అలాగే బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ మైనర్ అప్లికెంట్ అది ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ రెండు సబ్మిట్ చేయాలి. సో అలాగే మన పేరెంట్స్ పాస్పోర్ట్ ఫోటో కాపీస్ కూడా సబ్మిట్ చేయాలి, ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ ఆఫ్ పేరెంట్స్ పాస్పోర్ట్. సో అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఏ డాక్యుమెంట్స్ పైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ పైన నోటరీ చేయాలి అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ పాస్పోర్ట్ వచ్చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ ఆఫ్ పేరెంట్స్ పాస్పోర్ట్ మనము ఫోటో కాపీస్ తీసుకోవాలి. అలాగే వీసా పేజ్ ఆఫ్ పేరెంట్స్ పాస్పోర్ట్ కూడా ఇఫ్ వీసా ఈజ్ వ్యాలిడ్ దెన్ యూ కెన్ ప్రొవైడ్ దట్. లేదు అంటే ఒకవేళ వీసా ఎక్స్పైర్ అయిపోయింది పాస్పోర్ట్ పైన అంటే మీకు యూ కెన్ సబ్మిట్ వ్యాలిడ్ I-797 అండి, ఆ కాపీ సబ్మిట్ చేయొచ్చు. సో తర్వాత నేను ఇందాక చెప్పినట్టు పేరెంటల్ ఆథరైజేషన్ ఫామ్ కూడా ఒరిజినల్ది తీసుకొని ఫిలప్ చేసి పేరెంట్స్ తర్వాత బాబుది లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టి దాన్ని మనము నోటరీ పబ్లిక్లో మనం నోటరీ చేయాలి. ఇక్కడ నేను మీకు సెల్ఫ్ అటెస్టేషన్ ఏవేవి చేయాలని చూపిస్తున్నానండి. సో ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఫోటో కాపీస్ వాటిపైన మ్యాక్సిమం అన్ని ఫోటో కాపీస్ పైన మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అంటే లైక్ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టాలి. సో మన పిల్లల సిగ్నేచరు లేకుంటే వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ కూడా మనం ఫోటో కాపీస్ పైన పెట్టేయచ్చండి, అది ఆప్షనల్. బట్ సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే మన పాస్పోర్ట్ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ పాస్పోర్ట్ కాపీస్ పైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. తర్వాత I-797 కాపీ పేరెంట్స్ పాస్పోర్ట్. సో అంటే ఆల్మోస్ట్ అన్ని ఫోటో కాపీస్ పైన సెల్ఫ్ అటెస్టేషన్ చేస్తే చాలా మంచిదండి. సో అలాగే పేరెంట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలండి, లేకపోతే బాబు వాళ్ళ పేరెంట్స్ అంటే ఫాదర్ మదర్వి. సో దానిపైన కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సో తర్వాత VFSలో మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం, అది నేను ప్రాసెస్లో చూపిస్తాను. సో ఆ VFSలో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజ్ కూడా ఫోటో కాపీ సబ్మిట్ చేయాలి. అలాగే మనం పేమెంట్ చేస్తాం VFS సైట్లో. సో ఆ VFS పేమెంట్ రిసిప్ట్ కూడా ఫోటో కాపీ సబ్మిట్ చేయాలి. ఇంతటి వరకు నేను ఏ డాక్యుమెంట్స్ కావాలి మీకు అనేది నేను చూపించానండి. సో అదంతా సెకండ్ స్టెప్లో పార్టే. సో ఇప్పుడు మీకు నేను గవర్నమెంట్ అప్లికేషన్ను ఎలా ఫిలప్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఇక్కడ ఓసీఐ వెబ్సైట్లో. సో ఇక్కడ మనం గవర్నమెంట్ వెబ్సైట్కి ఇక్కడ వచ్చిన తర్వాత ఓసీఐ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సేమ్ మనము ఓసీఐ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి తర్వాత ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసి మెయిన్ పేజ్కి ఇక్కడ వస్తామండి. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లో న్యూ ఓసీఐ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది చూస్ చేసుకోండి. ఎందుకంటే మనం న్యూ ఓసీఐ రిజిస్ట్రేషన్ మనం న్యూ ఓసీఐ కార్డ్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ న్యూ ఓసీఐ రిజిస్ట్రేషన్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాడండి, లైక్ బిఫోర్ యూ స్టార్ట్ అంటే మనం VFS సర్వీస్ గైడ్ ఏవైతే చూసారో అవి కూడా మళ్ళీ గవర్నమెంట్ వెబ్సైట్లో ఒకసారి చూపిస్తాడు అంటే బిఫోర్ యూ స్టార్ట్ విత్ అప్లికేషన్. సో ఏం ప్రీ రిక్వెసైట్స్. సో మనం బేసిక్గా మనం ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందే మనం
ఇట్స్ బెటర్ టు బీ రెడీ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అండి. లైక్ ఈవెన్ ఫోటో, సిగ్నేచర్ అన్నీ ఉంటే మనం ఇన్ వన్ గో మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పడేయచ్చు. సో కాబట్టి ఫొటోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్నీ స్టార్ట్ చేసేస్తే ప్రాసెస్ ముందే రెడీగా పెట్టుకుంటే సో మనం ఈజీగా ప్రాసెస్ అంతా వన్ గోలోనే కంప్లీట్ చేసేయచ్చు. సో ఇక్కడ జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చాడండి. లైక్ బిఫోర్ యూ స్టార్ట్ ప్రీ రిక్వెసైట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రొసీడ్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మళ్ళీ మనకి ఇన్స్ట్రక్షన్స్ చూపించాడండి గవర్నమెంట్ వెబ్సైట్లో. ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము విఎఫ్ఎస్ సర్వీస్ గైడ్లో స్టెప్ బై స్టెప్. సో బేసిక్గా వాడు మళ్ళీ జస్ట్ అప్లికెంట్కి చూపిస్తున్నాడు బిఫోర్ ప్రొసీడ్ అయ్యే ముందు. సో కాబట్టి సో మీరు నేను చూపించిన ప్రాసెస్ అంతా మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఏమి ఇష్యూస్ లేకుండా వన్ గోలోనే మీకు డెఫినెట్గా వ్యూసీ కార్డ్ వస్తుందండి. సో ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటిది ఏం కదా డాక్యుమెంట్స్ అవి అని చెప్పి. సో కాబట్టి దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోవడమే. సో అలాగే మేక్ షూర్ దట్ యూ ఎంటర్ ప్రాపర్ డేటా అండి, యాక్యురేట్ డేటా. సో ఎందుకంటే ఏ డేటా మిస్ అయినా కూడా ఇట్ మే లీడ్ యువర్ అప్లికేషన్ టు బి డిలేడ్ అండి. సో కాబట్టి జాగ్రత్తగా మనము అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా మనము మెన్షన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫోటో స్పెసిఫికేషన్స్, అన్ని డాక్యుమెంట్ సైజు తర్వాత అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సో మనకి ఏం ఇష్యూస్ లేకుండా ఓసీ కార్డ్ త్వరగా వస్తుందండి. సో ఇప్పుడు ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మనం చెక్ బాక్స్ క్లిక్ చేసి మనం యాక్సెప్ట్ చేయాలండి. సో యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ముందుకెళ్తాం. సో ఇక్కడ మనకి చూపించిన కోడ్ మనం ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్కి నావిగేట్ అవుతామండి. సో అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్ళిన తర్వాత ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాలని నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం ఏ అప్లికేషన్, మనం ఫ్రెష్ అప్లికేషన్ కాబట్టి ఫ్రెష్ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాలి. సో దాని ప్రకారంగా మనం చూస్ చేసుకోవాలి కేటగిరీ. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మీరు ఏ కంట్రీలో నుంచి అప్లై చేస్తున్నారు. సో మనం యూఎస్ఏ నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి యూఎస్ఏ చూస్ చేసుకోండి. సో యూఎస్ఏ చూస్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మిషన్ చెప్పాను కదండి, నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు మనం రెసిడెంట్ స్టేట్ ప్రకారం ఏ జ్యూరిడిక్షన్ ఏ సెంటర్కి మనం అప్లై చేయాలనేది ఇక్కడ మనకి అది యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు ఒహాయోలో ఉంటాను కాబట్టి నేను న్యూయార్క్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో అలాగే మీరు ఏ రెసిడెంట్ స్టేట్లో ఉంటే దాని ప్రకారంగా మీరు ఇక్కడ మిషన్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మిషన్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలండి. లైక్ సర్ నేమ్, గివెన్ నేమ్, వాళ్ళ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కరెంట్ నేషనాలిటీ, తర్వాత నేషనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. సో కాబట్టి మన ఇష్టం, అది మనం ఎంటర్ చేయాలంటే చేయొచ్చు, లేకుండా లేదు. ఇట్స్ అన్ ఆప్షనల్ ఫీల్డ్. తర్వాత విజిబుల్ మార్క్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 month కిడ్ లేకుంటే 2 months కిడ్ ఇలా ఉంటే అప్పుడు బర్త్ మార్క్స్ ఒకవేళ మనకు కనబడవు కాబట్టి ఆ టైంకి సో మనం ఎంటర్ చేయకుండా కూడా జస్ట్ నన్ను అని చెప్పి మెన్షన్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫర్దర్గా పాస్పోర్ట్ డీటెయిల్స్, తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయాలండి. సో నేను అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో నేను డాక్యుమెంట్ చెక్ లిస్ట్లో న్యాచురలైజేషన్ సర్టిఫికేట్, రినౌన్సియేషన్ సర్టిఫికేట్ గురించి మెన్షన్ చేయలేదండి. ఎందుకంటే మోస్ట్ పాసిబుల్ కేసెస్లో అవి అవసరం ఉండవు. సో న్యాచురల్ సర్టిఫికేషన్ ఎవరికి కావాలి అంటే సో ఎవరికైతే అప్లికెంట్కి యూఎస్ సిటిజన్షిప్ ఇక్కడ పుట్టడం వల్ల కాకుండా వాలంటరీగా వాళ్ళు తీసుకుంటే దెన్ దే హావ్ టు సబ్మిట్ న్యాచురలైజేషన్ సర్టిఫికేట్ అండి. అలాగే రినౌన్సియేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు అవసరం ఉంటుందంటే అప్లికెంట్ ఇప్పుడు ప్రజెంట్ యూఎస్ సిటిజన్ కాబట్టి సో తను ఒకవేళ ప్రీవియస్గా ఇండియన్ సిటిజన్షిప్ హోల్డర్ అయ్యింటే సో ఇండియన్ పాస్పోర్టు వాళ్ళకి రివోక్ చేస్తారు, ఎందుకంటే యూఎస్ సిటిజన్షిప్ వచ్చినందుకు. సో ఈ కేసెస్లో మాత్రమే వాళ్ళు రినౌన్సియేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ అప్లికెంట్ ఈ 2 కేటగిరీస్లో లైక్ రినౌన్సియేషన్ కేటగిరీ తర్వాత న్యాచురలైజేషన్ సర్టిఫికేషన్ కేటగిరీలోకి ఫాలో అవుతుంటే దెన్ దే హావ్ టు సబ్మిట్ బోత్ డాక్యుమెంట్స్ అండి. సో మీకు ఒకవేళ రినౌన్సియేషన్ సర్టిఫికేట్, న్యాచురలైజేషన్ సర్టిఫికేట్ లేకుంటే అవి కూడా ఎలా అప్లై చేసుకోవాలి త్రూ విఎఫ్ఎస్ అనేది ఒకవేళ మీకు ఏమైనా ప్రాసెస్ తెలియకుంటే సో మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తానండి. సో అలాగే సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ యాక్యురేట్గా ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఏది మనము రాంగ్గా ఎంటర్ చేసినా కూడా మళ్ళీ కంప్లీట్ న్యూ అప్లికేషన్, ఫ్రెష్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ లేదు మనం చెక్ చేసుకోకుండా కరెక్ట్గా యాక్యురేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా అలాగే సబ్మిట్ చేసేసామనుకోండి అప్లికేషన్, సో అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రిజెక్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ మనము అన్నీ ఎంటర్ చేసి మళ్ళీ పంపించాల్సి ఉంటుందండి. సో ఎందుకంటే ఇలాంటి కేసెస్లో మనకి రీఫండ్ కూడా కంప్లీట్గా రాదు, ఎందుకంటే విఎఫ్ఎస్ సర్వీస్ ఫీ అది మనకి రీఫండ్ రాదు, కానీ అప్లికేషన్ తర్వాత మనం ఇండియన్ కమ్యూనిటీకి వెల్ఫేర్ ఫండ్ ఇచ్చాం కదండి, సో అవి రెండు ఒకటే వస్తాయి. సో చాలా కేర్ఫుల్గా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ కోవిడ్ టైంలో మనకి ప్రాసెస్ యూజువల్ టైం కన్నా చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో రెసిడెంట్ స్టేట్ కరెంట్ అడ్రస్
వాటి డీటెయిల్స్ లైక్ అడ్రస్, జిప్ కోడ్, మీ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మీకు త్రూ నెక్స్ట్ మీకు ఈ స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి త్రూ ఈమెయిల్స్, తర్వాత మొబైల్ నెంబర్కి SMS రావడం ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి యాక్యురేట్ డీటెయిల్స్ ఇవ్వండి. సో నేను చెప్పినట్లు ఏది కానీ మనం రాంగ్గా ఇచ్చినా కూడా సో డెఫినెట్గా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అప్లికేషన్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఆల్రెడీ కోవిడ్ టైంలో నార్మల్ ప్రాసెసింగ్ టైం కన్నా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సో మీకు ఒకవేళ మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో బీ కేర్ఫుల్ అండి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే సో ఫైనల్ రివ్యూ పేజ్ ఉంటుంది. మనం మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా రివ్యూ చేసి సబ్మిట్ చేయడానికి. అంతేకాకుండా మీరు ప్రతి స్టెప్లో మీరు సేవ్ చేయొచ్చు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత, లైక్ సేవ్ అండ్ ఎగ్జిట్. ఎందుకంటే సేవ్ అండ్ ఎగ్జిట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్ని కూడా మీరు యాక్సెస్ చేసి అక్కడి నుంచి ఎక్కడైతే మీరు స్టాప్ చేస్తారో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. సో అది కూడా నేను మీకు మెయిన్ పేజ్కి వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక చోట ఉంటుంది ఆప్షన్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ అని చెప్పి, అలా కూడా మీరు అప్లికేషన్ రీటూ చేయొచ్చు. ఇప్పుడు నేను అన్ని ఎంటర్ చేశాను కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేశానండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫైనల్ రివ్యూ పేజ్ వస్తుందండి. సో ఇక్కడ మేక్ షూర్ దట్ యూ వెరిఫై ఆల్ ఆఫ్ యువర్ డీటెయిల్స్ అండి. సో ఎన్షూర్ దట్ ఆల్ డీటెయిల్స్ ఆర్ ప్రాపర్లీ ఎంటర్డ్. సో అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఏమన్నా మాడిఫికేషన్ చేయాలంటే దిస్ ఈస్ ద లాస్ట్ పేజ్ దట్ యూ కెన్ మాడిఫై యువర్ డీటెయిల్స్ అండి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత సో యూ కాంట్ మేక్ ఎనీ చేంజెస్ టు ద ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అండి. సో అలాగే ఇక్కడ టెంపరరీ అప్లికేషన్ ఐడి ఉంచడానికి, సో ఆ అప్లికేషన్ ఐడి మీరు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మీరు అప్లికేషన్ ఫైనల్గా సబ్మిట్ చేసేంత వరకు మీరు ఆ అప్లికేషన్ ఐడితోనే మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్ని రీట్రీవ్ చేయగలరు. సో కాబట్టి అది కంపల్సరీ ఎక్కడ నోట్ చేసి పెట్టుకోండి. సో ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మనకి మెయిన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, గవర్నమెంట్ OCA ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్. అది కూడా ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్తోని ఈ డాక్యుమెంట్ అప్లోడ్ సెక్షన్కి వచ్చి ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఐడి ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే అక్కడ మనకి డిఫరెంట్ డాక్యుమెంట్ కేటగిరీస్ ఉంటాయి డ్రాప్డౌన్లో. సో మనం ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నామో దాని ప్రకారంగా డాక్యుమెంట్ని చూస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్ చేసుకొని దాని ప్రకారంగా ఫోటో కాపీ సబ్మిట్ చేయాలండి. సో అలా డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇమేజ్ అప్లోడ్ ఆర్ రీఅప్లోడ్ సెక్షన్కి వస్తే ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ ఫోటోని కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేసే సెక్షన్ ఇది. సో మళ్ళీ ఇది సేమ్ ప్రాసెస్, పాస్పోర్ట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి అప్లోడ్ చేయడం. సో మొత్తం సబ్మిట్ చేసి డాక్యుమెంట్స్ అన్ని చేసిన తర్వాత స్టేటస్ ఎంక్వైరీ చేసుకోవడానికి కూడా ఈ సెక్షన్కి వచ్చి పాస్పోర్ట్ నెంబరు, ఫైల్ రెఫరెన్స్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో అవి రెండు ఎంటర్ చేసి మనం స్టేటస్ని కూడా ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి VFSలో మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం. సో మన ప్రొఫైల్ ఇక్కడ నాకు ఆల్రెడీ క్రియేటెడ్ ప్రొఫైల్ ఉంది కాబట్టి నేను అక్కడ క్రియేటెడ్ ప్రొఫైల్ లింక్లో క్లిక్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఫస్ట్ నుంచి చేయాలంటే అప్లై నౌ అని క్లిక్ చేయండి. సో బేసిక్గా VFSలో మనం ప్రొఫైల్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలంటే పేమెంట్ చేయడానికి. సో తర్వాత మనం అప్లికేషన్ అక్కడ కూడా మన జస్ట్ బేసిక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి పేమెంట్ చేసి మనము త్రూ VFS స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి, షిప్పింగ్ లేబుల్ క్రియేట్ చేసుకోవడానికి అన్నిటికీ మనం VFSలో మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను లాగిన్ అవుతున్నానండి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు చూస్తున్నారు కానీ లెఫ్ట్ సైడ్లో క్రియేట్ న్యూ అప్లికేషన్ ఉంది. సో ఆ క్రియేట్ న్యూ అప్లికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలండి. లైక్ విజిటింగ్ కంట్రీ, రిజైడింగ్ కంట్రీ, సెంటర్ ఏంటి అంటే న్యూయార్క్. సో మనం అక్కడ ఏదైతే మీరు OCA అప్లికేషన్లో మిషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే ఇక్కడ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ కేటగిరీ ఏంటి, సో మనం ఇక్కడ OCA పంపిస్తున్నాం కాబట్టి OCI. సో అప్లికేషన్ కేటగిరీ, తర్వాత అప్లికేషన్ టైప్ ఏంటి, పోస్ట్ అలా లేకుంటే ఏంటి. మనకి ఇప్పుడైతే పోస్టల్ ఒకటే ఆప్షన్ ఉందండి ఎందుకంటే డ్యూ టు కోవిడ్. సో పోస్టల్ చూస్ చేసుకున్న తర్వాత పేమెంట్ మెథడ్. సో పేమెంట్ మెథడ్స్ 3 టైప్స్ ఉన్నాయండి, లైక్ బ్యాంకర్ చెక్ కానీ, మనీ ఆర్డర్ కానీ, లేకుంటే ఈవెన్ త్రూ క్రెడిట్ ఆర్ డెబిట్లో కూడా చేయొచ్చు. సో పేమెంట్ మోడ్ చూస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మీరు ప్రొసీడ్ అని బటన్ క్లిక్ చేస్తే, ప్రొసీడ్ కంటిన్యూ కానీ బటన్ క్లిక్ చేస్తే సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ కస్టమర్ పేజ్ వస్తుందండి. ఇక్కడ యాడ్ కస్టమర్ పేజ్లో మనం ఎంటర్ చేయాల్సింది అప్లికెంట్ డీటెయిల్స్. ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి VFSలో మన డీటెయిల్స్ ఇచ్చిన సరిపోద్ది, కానీ ఇక్కడ మాత్రం అప్లికెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళ ఆన్లైన్ OCA ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్పోర్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేటు, ఆల్ డీటెయిల్స్ ఇక్కడ ఏవైతే చూపించారో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలండి. ఇక్కడ నేనేం ఎంటర్ చేసి చూపించట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ నా కొడుకు చేశాను కాబట్టి మళ్ళీ చేయలేను. అది సబ్మిట్ చేసిన తర్వాత మనకి
అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకోవాలి. సో ఆ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజ్లో అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ ఉంటుందండి, విఎఫ్ఎస్ అది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ కన్ఫర్మేషన్ లెటర్ ఈమెయిల్ చేసుకోవాలన్నా, లేకుంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్ రిట్రీవ్ చేసుకోవాలన్నా కూడా సో ఆ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్తో మనము ఇక్కడ ఎంటర్ చేసి సో మనము డీటెయిల్స్ తీసుకోవచ్చు. అలాగే అక్కడ విఎఫ్ఎస్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత మనకి విఎఫ్ఎస్ వాడు ఆఫర్ చేసిన షిప్పింగ్ సర్వీసెస్ లేకుంటే ఓన్గా మనం చేస్తామని చెప్పి ఆప్షన్ అడుగుతుందండి. మనం ఏదైతే చూస్ చేసుకుంటామో దాని ప్రకారంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఎఫ్ఎస్ ఆఫర్ సర్వీస్ చూస్ చేసుకుంటే రౌండ్ ట్రిప్ ఛార్జెస్ ఉంటాయి, దాని ఫెడెక్స్ అనుకుంటా. సో ఆ ఫెడెక్స్ దాని షిప్పింగ్ లేబుల్ మనకు జనరేట్ అవుతుంది. అది ఇక్కడ డౌన్లోడ్ కెరియర్ లేబుల్స్కి వచ్చి ఇక్కడ మనం ఇక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అన్ని డీటెయిల్స్ ఇచ్చి. సో ఇది అంతా చేసిన తర్వాత ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో విఎఫ్ఎస్కి మనము ఫిజికల్ అప్లికేషన్స్ ఎలా సబ్మిట్ చేయాలనేది ఇక్కడ మీకు చూపించాడండి. సో ఇక్కడ నేను చెప్పిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్నీ నోటరీ సెల్ఫ్ అటెస్టేషన్ అన్నీ చేయించి, దాంతోపాటు మనము ఆ గవర్నమెంట్ ఓసీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా దాన్ని ఫిజికల్ కాపీ తీసి దానిపైన అప్లికెంట్ ఫోటో ఫిక్స్ చేసి, సో దాన్ని ఆ డాక్యుమెంట్లో కూడా 4th or 5th పేజ్లో సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అప్లికెంట్ది వేయించి బిలో 5 years అయితే, లేదంటే సిగ్నేచర్ చేయించి పేరెంట్ సిగ్నేచర్ పెట్టి దాన్ని కూడా నోటరీ చేయించాలంటే అది వెరీ ఇంపార్టెంట్. సో అది నోటరీ చేయించి దాంతోపాటు విఎఫ్ఎస్ అప్లికేషను, కన్ఫర్మేషన్ పేజు, పేమెంట్ రిసిప్ట్, షిప్పింగ్ కొరియర్ లేబుల్స్ అవన్నీ అటాచ్ చేసి, ఎందుకంటే షిప్పింగ్ కొరియర్ లేబుల్స్ రౌండ్ ట్రిప్ కాబట్టి సో మనము రౌండ్ ట్రిప్ అక్కడి నుంచి రిటర్న్ పంపించేవి కూడా సో మనం ఆ షిప్పింగ్ కొరియర్ లేబుల్ కూడా దాంట్లోనే పెట్టేసి అన్ని డాక్యుమెంట్స్ మనము విఎఫ్ఎస్కి మనము త్రూ ఫెడెక్స్ సర్వీసెస్ మనం సబ్మిట్ చేయాలండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ని ట్రాక్ చేసుకోవడానికి సో ఇక్కడ మీరు ట్రాక్ నౌ అని చెప్పి క్లిక్ చేస్తే ఇది విఎఫ్ఎస్కి నావిగేట్ అవుతుందండి. అక్కడ మీరు విఎఫ్ఎస్ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేస్తే సో ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ అని క్లిక్ చేసి సో అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు స్టేటస్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్ నెంబర్కి కూడా ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయండి, విఎఫ్ఎస్ వాళ్ళు పంపిస్తారు. అలాగే ఈమెయిల్కి కూడా మీ ఈమెయిల్ ఐడికి కూడా ఈమెయిల్ కమ్యూనికేషన్ కూడా చేస్తారండి స్టేటస్ చేంజ్ అయినప్పుడల్లా. సో ఇది ఓసీ ఎంటైర్ ప్రాసెస్ అండి. సో మీకు ఏమన్నా ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.